హాయ్ ఫ్రెండ్స్, దగ్గరలో ఛాంపియన్ ట్రోఫీ రాబోతుంది కదా. దాని గురించి నాకు తెలిసిన ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటివరకు జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో ఎవరెవరు ఎన్ని రన్స్ కొట్టారో టాప్ 10 ప్లేయర్స్ గురించి మనం తెలుసుకుందాము. మొదటగా ఇప్పుడు మన క్రిస్ గేల్ అంటే అందరికీ తెలిసిన సుపరిచితుడే. ఈ విధ్వంసకర బ్యాట్స్మెన్ ఛాంపియన్ ట్రోఫీలో కేవలం 17 మ్యాచ్లు ఆడే 791 పరుగు చేశాడు. ఇందులో మామ మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో అత్యధిక స్కోర్ వచ్చేసి 113. ఇక నెక్స్ట్ మనకు సుపరిచితుడైన మహిళా జయవర్ధనే గారు, తెలుసు కదా, మన శ్రీలంక దిగ్గజం. అతను కూడా చాలా బాగా ఆడాడు. ఇతను కూడా 22 మ్యాచ్లు ఆడి 742 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాట్స్మెన్ మన శిఖర్ ధవన్ అంటే అందరికీ తెలుసు కదా. గబ్బర్ సింగ్ కూడా 10 మ్యాచ్లు ఆడి కేవలం 10 మ్యాచ్లు మాత్రమే ఆడి 701 రన్స్ కొట్టాడు. గబ్బర్ సింగ్ ఆట మామూలుగా ఉండదు కదా. ఆడింది 2 సీజన్స్ మాత్రమే. 4వ ప్లేయర్ ఎవరో కదండి, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగాకర. ఇతను 22 మ్యాచ్లు ఆడి 684 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు 5వ ప్లేయర్ గురించి తెలుసుకుందాం. 5వ ప్లేయర్ మరెవరో కాదు, ఇండియా మాజీ కెప్టెన్ ది గ్రేట్ సౌరవ్ గంగూలీ ఆడింది కేవలం 13 మ్యాచ్లు మాత్రమే, 665 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 141. గంగూలీ 2000లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత 6వ ప్లేయర్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ జాకస్ కల్లీస్. ఇతను కేవలం 17 మ్యాచ్లు మాత్రమే ఆడి 654 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 7వ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ అండ్ మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. ఇతను ఆడింది 19 మ్యాచ్లు మాత్రమే. దాంట్లో 627 పరుగులు చేశాడు. అందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 8వ స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నారు. 18 మ్యాచ్లు ఆడి 593 పరుగులు చేశారు. నెక్స్ట్ 9వ స్థానంలో వెస్టిండీస్ మాజీ ప్లేయర్ చంద్రపాల్ ఉన్నారు. అతను కేవలం 16 మ్యాచ్లోనే 587 పరుగులు చేశారు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చంద్రపాల్ అత్యధిక స్కోరు 74. ఇక 10వ స్థానంలో ఉంది శ్రీలంక మాజీ కెప్టెన్, ఓపెనర్ బ్యాట్స్మెన్ సన్ ఆఫ్ జయసూర్య. ఇతను 20 మ్యాచ్లు ఆడి 536 పరుగులు చేశారు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది. మొత్తంగా టాప్ 10లో 3 ఇండియన్ క్రికెటర్స్, 3 శ్రీలంక ప్లేయర్స్ ఉన్నారు. నెక్స్ట్ ప్లేయర్ మరెవరో కాదు, ది గ్రేట్ కింగ్ కోహ్లీ. 529 రన్స్తో 11th ప్లేస్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీకి ఇది చాలా అరుదైన అవకాశం. టాప్ 1లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ ఛాంపియన్ ట్రోఫీలో కింగ్ కోహ్లీకి 263 పరుగులు చేసే మాడితే గేల్ని దాటేసి నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చేస్తాడు. నిన్న జరిగిన మ్యాచ్లో కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చాడు, 50 రన్స్ కొట్టాడు. అలాగే మన రోహిత్ భాయ్ కూడా మొన్న సెకండ్ మ్యాచ్లో సెంచరీతో సెలరైపోయాడు. ఇలా ఇద్దరు కూడా బాగా ఆడి ఇండియాకి ఛాంపియన్ ట్రోఫీ తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై భారత్, గొప్ప మనదే, జీతేగా ఇండియా జీతేగా. ఇలాంటివి ఎన్నో విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.